2014 డిసెంబర్ నెలలో రాజధానిని ప్రకటిస్తూ ఆయన సిఆర్‌డిఏ చట్టాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అనే దాన్ని ప్రపోజ్ చేస్తూ ఆ రోజుల్లో 2015, 16 ఆ ప్రాంతంలో సుమారు 100, 110 కిలోమీటర్ల లెంగ్త్ తోటి ఆయన ఇన్నర్ రింగ్ రోడ్‌ని ఏర్పాటు చేయాలని భావించి అదే ఇన్నర్ రింగ్ రోడ్డుని అప్పుడు సుర్బానా జురాంగ్ అనే ఒక సింగపూర్ కంపెనీకి ఆయన మరి చట్టం ప్రకారము టెండర్ పిలవాల్సి ఉన్నా కూడా నిర్మాణ బాధ్యత కోసము, అదేవిధంగా కన్సల్టెన్సీ కోసము ఆయన ఆ చట్టాన్ని పక్కన పెట్టి టెండర్ పిలవకుండా నామినేషన్ బేసిస్ మీద వాళ్ళకి కట్టబెట్టి ఆ పనిని వాళ్ళతో పాటు ఎస్టీయూపీ అనే ఒక చెన్నై, హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఒక ప్రైవేటు సంస్థను కూడా కలిపి వీళ్ళిద్దరికీ కూడా 15-20 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని గవర్నమెంట్ డబ్బుని వాళ్ళకి కట్టబెట్టడం జరిగిందండి. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఎప్పుడైతే రాజధాని ముందు బయట అని చెప్పి ఈయన తన మనుషులకి అమరావతి ప్రాంతంలో చెప్పాడో అప్పుడే అదే సమయంలో లింగమనేని రమేష్ గారు అనే ఒక వ్యక్తికి మా మంగళగిరి నియోజకవర్గంలో కాజా ఆ ప్రాంతంలో సుమారు అప్పటికే ఒక 100-150 ఎకరాలు పొలాలు ఉంటే ఆయనకి ముందుగానే తెలిసి చెప్పాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన సుమారు 400-500 ఎకరాలు ఆయన పొలం కొనుక్కోవడం జరిగింది. ఆ పొలాల మధ్యగా ఆ పొలాల పక్కగా ఇన్నర్ రింగ్ రోడ్డు తీసుకువెళ్ళేటట్టు ఈ సుర్బానా జురాంగ్ అదే విధంగా ఎస్టీయూపీ అనే కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, అదేవిధంగా లింగమనేని రమేష్ గారు, అక్కడ ఆర్కే హౌసింగ్ ప్రాజెక్ట్స్ అని ఒక ప్రైవేటు సంస్థ, అంజనీ కుమార్ గారు, ఇలా సుమారు ఒక 18-20 వరకు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు, వాళ్ళలో హెరిటేజ్ కూడా. ఆ హెరిటేజ్‌ని ఆ రోజున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉండి వీళ్ళందరూ కలిసి వాళ్ళకు అనుకూలంగా దాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. భూములు కొని ఆ భూముల వైపు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేలా. యెస్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే రాజధాని డిక్లేర్ చేయబడిందో ఆ రోజున కోట్లాది రూపాయలు 3-4-5 కోట్ల రూపాయల వరకు భూమి పలికినప్పుడు ధర, వీళ్ళు రాజధాని నూజివీడు ఆ ప్రాంతం అన్నప్పుడు మాత్రం చాలా తక్కువకున్నాయి. అది లక్షల్లోనే ఉన్నాయి ఆ భూమి విలువలు. కానీ వీళ్ళు రాజధాని ప్రకటించంగానే కోట్లకి వెళ్ళిపోయినాయి. అంటే లక్షల్లో భూములు కొనుక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, రాజధాని కాగానే కోట్లకి వెళ్ళిపోయినాయి. మరింత లబ్ధి పొందడానికి వాళ్ళకి ఆనుకొని వాళ్ళ పొలాల మధ్యగా వాళ్ళకి రెండు వైపులు వచ్చేటట్టుగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుని తీసుకువెళ్ళటం జరిగింది.